హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఒక రియల్గా జరిగిన ఒక యథార్థ గాథని మరుగున పడిన చరిత్రని ఈ ప్రపంచానికి తెలియచేశారు. ఒక అద్భుతమైన స్టోరీని అందరికీ తెలియచేసే ప్రయత్నంలో సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఒక చరిత్ర, కొన్ని స్టోరీలు అందరికీ తెలుస్తాయి, కానీ ఏదైతే మీరు రజాకార్లో తీసుకున్నటువంటి స్టోరీ ఉందో తెలిసిన పర్సన్ చాలా తక్కువ, తెలియని వారి సంఖ్య చాలా ఎక్కువ. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుని ఒక డైరెక్టర్గా మీరు ఎస్టాబ్లిష్ అయ్యే టైంలో దానిని ఆ మూవీని తెరకెక్కించడం, దానికి రీజన్ ఏంటి సార్? అదే ఎవరు చెప్పందే మనం చెప్పాలి కదా. ఎవరు చెప్పంది ఎవరికి తెలియదు అనేది కరెక్ట్ కాదు. దాదాపు అందరికీ తెలుసు. గూగుల్ చేస్తే రజాకార్ అని కొడితే అందరికీ తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. చాలా హిస్టరీ గూగుల్లో ఉంది, హిస్టరీలో ఉంది. అయితే ఏంటంటే పుస్తకాల్లో లేకపోవడం, అంత గొప్ప చరిత్ర ఈ జనరేషన్ దాకా రాకపోవడం, రజాకార్ అని తెలిస్తే తెలుసుకోవాలనుకుంటే తప్ప తెలియకపోవడం, అది ఉంది. కాబట్టి అంత గొప్ప చరిత్రను ఎవరు చెప్పలేదు. సరే, నాకు చెప్పే అవకాశం వచ్చింది, చెప్పాలనిపించింది. అంటే ఈ లైన్ని ఎంచుకోవడానికి ఏదైనా రీజన్ ఉంది మీకు పర్టికులర్గా దీని గురించి చెప్పాలి అనుకోవడానికి? కానీ ఏం లేదు, ఈ ప్రాంతానికి చెందినవాన్ని అవ్వడం, ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఈ చరిత్ర గురించి తెలుసుకొని ఉండడం, అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి తెలిసి ఉండడం, పరిచయం అయిన ఈ ప్రాంత వ్యక్తి అయి ఉండడం, అతనికి ఈ సబ్జెక్ట్ తెలిసి ఉండడం. ఇలా మా ఇద్దరి మధ్యలో మాటల సందర్భంలో ఈ సబ్జెక్ట్ మనం తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో అది వచ్చింది. ఓకే. జనరల్గా డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ని దృష్టిలో పెట్టుకోవడం కానీ, హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవడం కానీ, దాంతోపాటు కథ అనుకోండి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు. అవకాశం రావడము ఎంత ఇదో దానిని మనం వినియోగించుకోవాలని చెప్పేసి ఆలోచన, అంచనాలు చాలా ఉంటాయి. బట్ మిమ్మల్ని చూస్తే మీరు ఒక డేరింగ్ డైరెక్టర్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఈ కంటెంట్ని టచ్ చేయడము అనేది కూడా చాలా టఫ్, అంత ఈజీ కాదు. ఒక లవ్ స్టోరీ తీసినంత ఈజీ కాదు కదా. ఒక కాస్టింగ్ నుంచి యథార్థమైన కథని కల్పితానికి కూడా స్కోప్ తక్కువ ఉంటుంది స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్లో. దానికి మీరు చేసిన రీసెర్చ్ ఎలా? అంటే ఇది కల్పితం అసలు కాదు. అదే ఒక ఫ్రేమ్ కూడా ఈ సినిమాలో కల్పించలేదు. సినిమా చూస్తుంటే ఆ క్లైమాక్స్లో ఆ అమ్మాయి రాయితో కొట్టడం తప్ప, బుర్గా వేసుకున్న అమ్మాయి, అవును, ఇంకా అసలు ఎక్కడ కల్పితం, అది కల్పితమే. అంతవరకు రాయితో కొట్టడం వరకు మాత్రమే కల్పితం, మిగతా అంతా మళ్ళీ ఎక్కడ చేయలేదు. ఇంకా హీరోస్ అంటే ఒకటి ఉంది. ఇప్పుడు జనరేషన్ మారింది, సినిమా ట్రెండ్ మారింది. హీరో అనే అతను చాలా అవసరం సినిమాకి. అట్ ది సేమ్ టైం ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇది ఎపిసోడిక్ స్టోరీ, దాంట్లో ఒక మెయిన్ హీరోని పెట్టడం అనేది చాలా కష్టం. ఇప్పుడు హీరోని తీసుకుంటే సినిమా మొత్తం అతని మీద చెప్పాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే నేను ఇంత పెద్ద కథలో ఎవరో ఒకరిదే తీసుకోగలను, నేను ఇలా అందరిది తీసుకోలేను. లేదు, నెగిటివ్ క్యారెక్టర్ రజ్వీదో సర్దార్దో తీసుకోవాలి, పటేల్దో తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఏజ్ మనం చూడాలి. నెగిటివ్ క్యారెక్టర్ ఎవరు చేయరు, రజ్వీది, అది హీరో అనబడదు. మళ్ళీ ఇక్కడ పటేల్ది తీసుకుంటే పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్. కాబట్టి ఏంటంటే ఇక్కడ కథే హీరో. దాని దృష్టిలో పెట్టుకొని ఎలాగో ఈ జనరేషన్ ఎలా ఉందంటే కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఇంకా మీరంటే కమర్షియాలిటీ ఇందులో చాలా ఉంది. కమర్షియాలిటీ మీన్స్ జనానికి నచ్చడం, అంతే. అది చాలా ఉంది ఇందులో. ఆ ధైర్యంతోనే దిగాం ముందుకి. ఓకే. అయితే ఇవన్నీ కూడా రియల్గా జరిగినటువంటి యథార్థ కథలు కాబట్టి వీటిని మీరు బుక్ ద్వారా తెలుసుకున్నారా, లేకపోతే అయితే జరిగిన సంఘటనలు ఉన్నాయో అక్కడికి వెళ్ళే మీరు కొంత రీసెర్చ్ చేసి ఏమైనా ఈ స్టోరీ గురించి మీరు వెళ్ళడం జరిగిందా? రెండు. బుక్స్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా రకాల పుస్తకాల్లో ఈ హిస్టరీ ఉంది. ఇది చదువుల్లో స్టూడెంట్స్కి సంబంధించిన బుక్స్లో కాకుండా మిగతా చాలా రకాల పుస్తకాలు, కవులు, కళాకారులు రాసింది, లేకపోతే ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు రాసింది, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రాసింది, అని బుక్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని గ్రామాల్లో నేను అప్పటి వాళ్ళ వారసులు, అక్కడక్కడ బతుకున్న వాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ చేసి బతుకున్న వాళ్ళు, లేకపోతే అప్పుడు చిన్నపిల్లలు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళు బతుకున్న వాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడి ఇన్ని రకాలుగా రీసెర్చ్ చేసాం. అంటే మీ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదో అలాంటిది జరిగింది అని చెప్పేసి అన్నారు.
ఆ పాయింట్ ఏమైనా ఇందులో ఇన్క్లూడ్ అయిందా? లేదు లేదు, అది నాకు అప్పటికి తెలీదు. ఓకే. భీమ్స్ కమిట్ అయిన తర్వాత మధ్యలో ఎప్పుడో చెప్పారు అతను. మధ్యలో ఎప్పుడో, మధ్యలో కూడా కాదు, కమిట్ అయిన రోజే, కమిట్ అయ్యే రోజే ఆ టాపిక్లో వస్తూ రజాకార్ అనే సినిమా పేరు చెప్పగానే టక్కున అతను షాక్ అయిపోయి మా తాతని కూడా రజాకార్లే చంపారు సార్, ఈరియా నాయక్ అని ఏదో చెప్పాడు, తాత పేరు ఈరియా నాయక్ చంపారు సార్ అని చెప్పాడు. ఓకే. ఈ స్టోరీని మీరు లైన్అప్ చేసుకుని మూవీని తెరకెక్కించడానికి ఎంత టైం పట్టిందండి? యాక్చువల్లీ 3 monthsలో చేద్దాం అనుకున్న 3 monthsలో స్టార్ట్ చేశాం, షూటింగ్ వర్క్ స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే, ఒక ఆర్డర్లో పెట్టుకోవడమే అంతే. అంటే మీకు బాగా దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి ఒక ఆర్డర్లో పెట్టుకోవడం, ఈ ఉన్న ఇంత పెద్ద చరిత్రని చరిత్ర ఎక్కడ చూపిద్దాం అనుకోవడం, దానికి ఫిక్స్ అవ్వడమే మెయిన్. అదొక దగ్గర ఫిక్స్ అయిన తర్వాత టకటక పని అయిపోతుంది. మీరు స్టార్టింగ్ చెప్పిన స్టోరీ ముందుగా ఆ ఊర్లకి ఆ పేర్లు ఎలా వచ్చింది అనేది నరేట్ చేసుకుంటూ స్టోరీలోకి వెళ్ళిన విధానం కానీ, ఇంపార్టెంట్ రోల్స్ ఏవైతే పోషించిన వాళ్ళు ఉన్నారో లేదా చరిత్రలో నిలిచిపోయినటువంటి వాళ్ళ పాత్రల్ని మీరు తీసుకున్నారు. ఐలమ్మ కావచ్చు, అలాగే మన అనసూయ గారి క్యారెక్టర్ కావచ్చు, పోతుగడ్డని మీరు ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ప్రేమ గారి ఈ ఇన్సిడెంట్స్, ఇవి ఒక్కొక్కటిగా మీరు డెవలప్ చేసుకున్నప్పుడు దానికోసం పర్టికులర్గా ఆ సీన్స్ ఎలివేషన్ కోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఏం లేదు, మామూలుగా ఆ ఇన్సిడెంట్లోనే ఆ ఎలివేషన్ ఉంది. అంతేనా? ఒరిజినల్ ఇన్సిడెంట్లోనే ఆ ఎలివేషన్ ఉంది. ఇప్పుడు చాకలైలమ్మ క్యారెక్టర్ తీసుకుంటే, చాకలైలమ్మ ఒక సాధారణ వ్యవసాయ మహిళ అంత పెద్ద దాని మీద ఎలా ఎదురు తిరిగింది అనేది కాన్సెప్ట్. అది ఒరిజినల్గా ఉన్నది, ఒరిజినల్గా ఎదురు తిరిగిందే. అక్కడ నేనేమి కొత్తగా క్రియేట్ చేయడానికి ఏమీ లేదు, దాన్ని పిక్చరైజ్ చేయడమే నా డ్యూటీ తప్ప లేదు. అట్ ది సేమ్ టైం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి క్యారెక్టరు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అనే అతను రియల్ హీరో. అతను ఒకేసారి గన్స్తో వచ్చిన 100 మందిని ఎదిరించిన చరిత్ర అతనికి ఉంది. అతని మీద విత్ గన్స్తో అటాక్ చేసిన 100 మందిని ఒక్కడి ఎదిరించి బయటకు వెళ్ళిపోయాడు. అలాంటిది ఉంది కాబట్టి అందులోనే ఉంది ఎలివేషన్. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని కరెక్ట్గా పిక్చరైజేషన్ చేస్తే చాలు. ఇంద్రజ గారి క్యారెక్టర్, ఐలమ్మ క్యారెక్టర్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆవిడ ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ వేరు. ఈ క్యారెక్టర్లో ఆవిడని మీరు చూపించిన విధానం కానివ్వండి, నిడివి తక్కువ ఉండొచ్చు కానీ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఆడియన్గా మాకు అనిపించింది ఏంటి అంటే, ఇది ఇంకా స్టోరీస్ చెప్తే బాగుండునేమో. అఫ్కోర్స్ మీకున్న ఈ లిమిట్స్ ఉంటాయి అనుకోండి, చాలా చక్కగా ఎలివేట్ చేశారు. ఇక ఆ క్యారెక్టర్ని చేయడంలో ఇంద్రజ్ గారి కోఆపరేషన్ ఎలా ఉంది? అంటే ఇక్కడ ముందు ఇప్పుడు మీరు అన్నారు చూడు, ఇంకొంచెం ఉంటే బాగుండు అనేది, ఆవిడ హిస్టరీ చాలా ఉంది. ఇంకా అవును, చాలా ఉంది ఆవిడ. ఇందులో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ది వాళ్ళ స్పెషల్ స్టోరీ, స్పెషల్ హిస్టరీ వాళ్ళ చాలా ఉంది. అదొక బయోగ్రఫీ అయితే ఈజీ అయ్యేది. ఇప్పుడు ఐలమ్మ బయోగ్రఫీ తీసుకుంటే ఆవిడది చేయొచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి బయోగ్రఫీ తీసుకుంటే అది చేయొచ్చు. ఇక్కడ నేను చేసింది రజాకార్ సినిమా. రజాకార్ వ్యవస్థలో వాళ్ళని నేను టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది తప్ప వాళ్ళ హిస్టరీని నేను తీయలే. ఈవెన్ కమ్యూనిస్టులది కానీ, ఆర్య సమాజ్ది కానీ, స్టేట్ కాంగ్రెస్ది కానీ, ఆంధ్ర మహాసభ కానీ, నా కథ, నా టైటిల్కి అవి కావు జస్టిఫికేషన్స్. నా టైటిల్ జస్టిఫికేషన్స్ రజాకార్కి నేను జస్టిఫికేషన్ చేయాలి. సో అట్లా వాళ్ళని నేను టచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా ఇంద్రజ గారి విషయానికి వస్తే, ఆవిడ మామూలుగా సీనియర్ ఆర్టిస్ట్, దాదాపు 20 ఏళ్ళుగా ఆవిడ 25 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు. ఏ రకమైన క్యారెక్టర్ అయినా వాళ్ళు చేయగలరు. సీనియర్స్ ఎవరైనా కూడా వాళ్ళకి అవకాశం రావాలి అంతే, దానికి పూర్తి న్యాయం చేయగలరు. అది ఇంద్రజ గారు నో డౌట్. అంటే ఐలమ్మకే ఇంద్రజ గారు యాప్ట్ అనేది మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? నాకు అంటే నేను చూసుకుంటూ వెళ్తే కొంచెం ఆవిడ డీగ్లామర్ చేస్తే బాగుంటుందేమో, డీగ్లామర్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంకోటి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా కొంచెం ఆవిడ కళ్ళల్లోనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. హీరోయిన్గా చూస్తే హీరోయిన్ లాగానే ఉంటుంది, లేదు కొంచెం హట్కే అటు చూసినా అంటే అది కూడా కనిపిస్తుంది. కొంచెం డీగ్లామర్ చేస్తే పర్ఫెక్ట్ కనిపిస్తుంది అనిపించింది నాకు. అందుకే నేను అసలు సెకండ్ ఆప్షన్ కూడా లేదు, ఆవిడ కోసం ఆవిడనే అనుకున్నా, ఆవిడకే అడిగా, ఆవిడ ఓకే అన్నారు అంతే. బట్ మీరు క్యారెక్టర్లు ఎంపిక కూడా బాగా చేసుకున్నారు సార్. అంటే ఈ పాత్రలు ఇంకెవరినైనా పెట్టుంటే బాగుండు అనే థాట్ ఆడియన్కి రాలా. అవును, ఇప్పుడు రజ్వీ క్యారెక్టర్ సినిమాకి ఒక రకంగా ఆయన హీరోనేమో అనిపించి, అవును అసలు అదిరిపోయింది. ఆయన ఎప్పుడు ఏ డైలాగ్ ఏ సీన్ చేసినా అసలు అందులోకి వెళ్ళిపోయారు. అవును, అంత చక్కగా ఎలివేషన్ వచ్చింది. రజ్వీని మీరు ఎట్లా? రజ్వీ ఏంటంటే మనం పెట్టాలనుకున్నదే కొంచెం నేషనల్ ఫిగర్ని పెడదాం అనుకున్నాం, అటు ఇటు తెలిసిన వాళ్ళందరినీ పెడదాం అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే మనం అన్ని లాంగ్వేజ్లో చేద్దామని అట్లా అనుకున్నప్పుడు మా వాళ్ళు మొత్తం కొన్ని ఫొటోస్ అనేది తీసుకురండి అంటే, క్యారెక్టర్ మనం చెప్పుకుంటాం, కథ అంతా వినుంటారు కాబట్టి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ క్యారెక్టర్స్ పెట్టమని చెప్తే అందరూ అన్ని క్యారెక్టర్స్ కొన్ని ఫొటోస్ పెడితే నాకు రజ్వీ చూడగా నాకు బాగా దగ్గరగా అనిపించింది.
ఇతను ఎవరో తెలుసుకోండి అని ప్లాన్ చేసి ఒకసారి పిలిపించి చూస్తే అతను ఫస్ట్ లుక్లోనే యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే మా ప్రొడ్యూసర్ చూసి చాకాడు, అతనేంటి రజ్జీ నడుచుకుంటూ వస్తున్నట్టున్నాడు అని. అట్లా అతను నేను ఫోటో చూడడం సింగిల్ టైం ఒకటేసారి చూసా, అతను రాగానే గెటప్ అయ్యగానే ఒకేసారి అంతే, ఇంకా అతని గురించి ఇంకా ఆలోచన లేదు, అట్లా అయిపోయింది. ఆయన సినిమాని నిలబెట్టడంలో ఆయనది ఒక కీ రోల్ అని చెప్పాలి. అవును, ఎందుకంటే ఆయన మీద జనానికి ఫోకస్ కూడా బాగా వెళ్ళింది. ప్రతి సీన్లోనూ ఆ ఫీల్ ఎదటోడికి కలిగి ఆయన ఎంత క్రూరుడిగా ఉంటాడా అన్న ఒక ఫీలింగ్ని మీరు చాలా బాగా ఆయన నుంచి రాబట్టగలిగారు. చాలా బాగుంది. ఇక హిందూయిజం అండ్ ముస్లిం ఇది మీకు ఏమైనా కాంట్రవర్సీ అవుతుందేమో అని అనిపించిందా? వీళ్ళు చేసేంతవరకు అనిపించలేదు, వీళ్ళు కాంట్రవర్సీ చేసేంతవరకు అనిపించలేదు. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం నా ప్రాంత చరిత్ర చెప్పడం. నా ప్రాంత చరిత్రలో ఇప్పుడు కాకతీయ రాజులు ఉన్నారు, సర్దార్ సర్వాయి పాపన్న ఉన్నాడు, చోళ్ళు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, అన్ని రకాల చరిత్రలు ఉన్నాయి. అప్పుడు హిందువులు జరిగింది, ముస్లిం జరిగింది. తర్వాత ఈ భారతదేశంలో ఎక్కడి నుంచో దండెత్తి వచ్చారు మొఘళ్ళు, ఇక్కడ ఉన్న రాజుల మీద ఉన్నారు. మరి అప్పుడు అది పుస్తకాల్లో కూడా పెట్టాం. అది కూడా హిందూ ముస్లిం అనుకో తీసుకుంటే మన చరిత్రతో చదివే వాళ్ళమే కాదు. నేనే అలా అనుకోలేదు అసలు. నేను ఈ ప్రాంత చరిత్రని చెప్పాను. నేను ఏం చెప్పాను? రజాకార్ గురించి చెప్పాను. రజాకార్లు ఉన్న టైంలో రాజు ముస్లిం, ప్రజల్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మరి ముస్లిమ్స్ ఇబ్బంది పడలేదా? ప్రజలు ముస్లిమ్స్ ఫైట్ చేయలేదా? చేశారుగా. షోయబుల్లా ఖాన్ అంత ఘోరంగా చనిపోయాడు ఫైట్ చేసి. మగ్దుమ్ మొయినుద్దీన్ సిపిఐ అనుబంధంగా ఉంటూ ఆయన ప్రజాకవిగా ఉంటూ ఎంత పోరాటాలు చేశాడు. షేక్ బందగి ఆ నిజాం పాలనలో భూస్వాముల చేతిలోనే చనిపోయాడు కదా. ఇట్లా చాలా ఉన్నాయి. తర్వాత నిజాంకి దాదాపు ఒక 25 మంది మీరు తప్పు చేస్తున్నారని పయాం పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ లాయక్ అలీ కంటే ముందున్న నేను సినిమాలో చూపించి ఒక పెద్ద ఆయన లేచి వెళ్ళిపోతాను, నేను ఉండను, నేను రాజీనామా చేస్తాను, చత్తరి నవాబ్. మన అతను ముసల్మానే కదా. ఇంకోటి ఇంట్లో భార్య ఎప్పుడు చెవిలో జోరిగలాగా చెప్తూనే ఉంటుంది. ఈవెన్ నిజాం కూడా చివరికి ఏమంటాడు, నేను ఇద్దరు గుంటనక్కల మోసపోయాను. లాజిక్ అది. ఇక్కడ ఏంటంటే ఒక పెద్దరికంగా ఉన్నప్పుడు ఇతని వీక్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వదిలి బయటికి రాకపోవడం, ఆ మహాలు వదిలి బయటికి రాకపోవడం, వాళ్ళు ఎవరో చెప్పింది పట్టించుకోవడం. దానివల్ల రాచరికంలో మైనస్ అయిపోయి జనాల్లో అన్యాయాలు ఎక్కువైపోయి తిరగబడ్డారు. అది మతానికి ఏం సంబంధం? వీళ్ళు మతానికి చూసి అదే ఇక్కడ మన తెలుగులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నా కులం వాడు లేడు, నా మతం వాడు లేడు, మా ఇంటి వెనుకోడు లేడు, మా ఇంటి ముందు లేడు, మా ఇంట్లో లేడు, ఇలాంటి స్వార్థపూరితమైన వ్యక్తులు చాలామంది ఉంటారు. నా ప్రాంత చరిత్ర అనుకుంటే ఈ సినిమా ఇంకా గొప్పగా వెళ్తారు. అలా అనుకునే వాళ్ళు తీసుకెళ్తున్నారు ముందుకి. అలా అనుకోని వాళ్ళు సినిమా చూడకముందే సినిమా వక్రీకరించారు అని చెప్పేస్తున్నారు. అలా చెప్పిన డిస్కషన్స్ కూడా వచ్చాయి. వాళ్ళకి అనుగుణంగా తీసుకుంటారు, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింటే చెప్తారు అని చెప్పి అన్నవాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైతే టీజర్ వచ్చిన తర్వాత నుంచి రకరకాల టాక్స్ వినిపించారు. అదే అంటే టీజరే కాదు, నేను టైటిల్ రీచ్ చేయగానే ఒక ఆయన ఇది రాంగ్ సినిమా అంటాడు. మరి ఆయనకు బ్రహ్మనాథనికి ముందే తెలుస్తుందా? మనకు తెలియదు. టీజర్ రాగానే అది ఇదే అంటాడు. ఇప్పటికీ సినిమా చూడకుండా సినిమాను వక్రీకరించారని సిగ్గు లేకుండా మాట్లాడతారు, రాస్తారు. సినిమా చూసి రాయండి, సినిమా చూసి వ్యతిరేకించండి. సినిమాలో ఉన్న సంఘటనలో ఈ సంఘటన లేదు మీరు చెప్పారని చెప్పండి, నేను చూపిస్తా ప్రూఫ్. ఈ సంఘటన లేదు మీరు క్రియేట్ చేసారని చెప్పండి, ఒకటి చెప్పలేరు. ఊరికనే వేగంగా. ఇది మన దౌర్భాగ్యం, మన ప్రాంతానికి ఉన్న దౌర్భాగ్యం. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఉన్న రోజులు మనం వెనకబడుతుంటాం. ఇది మనోడు అని వెనకేసుకోరు, మేమే అని వెనకేసుకుంటారు. దీంతో ఈ సమస్య ఉంది తప్ప నేను ఒక క్రియేటర్ని, ఒక జర్నలిస్ట్ని, నాకు సమాజం మీద అవగాహన ఉంది, ఏం చెప్పాలో తెలుసు. నేను చెప్పింది ఉన్నదే చెప్పా, వాస్తవం చెప్పా. మీ ఇంట్లో ఉన్నది నాకు తెలీదు. ఇంకోటి నా స్క్రీన్ ప్లేలో నా థ్రెడ్లో ఎంతవరకు నేను ఇన్వాల్వ్ చేయగలను అంతవరకు ఇన్వాల్వ్ చేశాను. ఆ అవకాశం ఎప్పుడో 4th నవాబ్ టైంలో ఉన్న రామ్జీ గోండ్రుది కూడా నాకు అవకాశం వస్తే చూపించాను. రామ్జీ గోండ్రు మా తాతయ్య కాడు కదా, బత్తిని మొగిలియే గౌడ్, వీళ్ళందరూ మర్చిపోయారు. అసలు కనీసం తెలియకూడా తెలీదు. ఆయన ఏ పార్టీ అని నాకు తెలియదు. బత్తిని మొగిలే గౌడ్ ఆయన థర్డ్ సైడ్ మీద నుంచి వచ్చి ఫైట్ చేశాడు. ఆయన దొరికింది ఒక దగ్గర, అరే ఇన్సర్ట్ చేయాలనిపించింది, చేశాను. చాకె లైలమ్మ మా పెద్దమ్మ కాదు, మా అత్త కాదు. అర్థమైందా? ఏ పార్టీ నాకు తెలియదు, నేను చేసి పెట్టాను. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ, ఓకే, బసవమానయ్య గారు ఆర్య సమాజ్, రామానంద తీర్థ గురించి చెప్పారు, స్టేట్ కాంగ్రెస్. మరి వీళ్ళందరూ ఎట్లా అంటే
ఈ చిన్న చిన్న బ్రెయిన్ ఉండి పెద్ద మేధావులం అని చెప్పుకుంటారు చూడు, వాళ్ళు మేధావులు కాదు, ఒక కోటరీలో బంధించబడ్డ వ్యక్తులు. వాళ్ళు వక్రీకరణ అని అట్లా మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకుంటే మనం పని చేయలేము. నేనేమంటే బీజేపీ ప్రొడ్యూసర్ చేయొచ్చు, దాని గురించి మనకేం సంబంధం? వాళ్ళు బీజేపీ వెర్షన్ లోనే అసలు బీజేపీ ఎక్కడ ఉంది? అది గొడవ జరిగినప్పుడు వాళ్ళు కనీసం నెత్తిలో పెట్టుకుంటున్నారు, మీరు మీ ప్రాంతం నెత్తిలో పెట్టుకున్నారు. అది కాదు మాది, అది కాదు బీజేపీ చెప్పేది, వాళ్ళదనుకుంటుంది అది కాదు, ఇది మా చరిత్రను మీరు నెత్తిలో పెట్టుకుని దమ్ముంటే. మీకు ఆ దమ్ము ఉండదు, మీరు అలా మాట్లాడలేరు. ఎంతసేపు వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం, వ్యతిరేక ధోరణితోనే ఉంటే. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన టైంని కూడా కావాలనే ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంత రాజకీయంగా ఆలోచించి డిస్కషన్స్ కూడా నడిచాయి. నాకు విచిత్రమైన, నాకు చాలా విచిత్రం ఏంటంటే ఒక సినిమా చూసి ఓట్లేసే పరిస్థితుల్లో జనాలు లేరు. కరెక్ట్, సినిమా చూసి ఓట్లేసే పరిస్థితుల్లో జనాలు లేరు. జనాలకు మీరు అత్యాశతో డబ్బులు ఇచ్చినా ఓటు బ్యాలెట్ పేపర్ దగ్గరికి వెళ్ళినాక అతను 3 బట్టే వేస్తాడు. మీరు రాత్రి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా మందు పోయించినా మటన్ పెట్టించిన బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళినాక మైండ్ సెట్ ఆ 3కి ఏది ఉంటే అదే వేస్తారు. అది కామన్. అంతే తప్ప బీజేపీ కనీసం వాళ్ళు ఏ ఉద్దేశంతోనో వాళ్ళ ప్రొడ్యూసర్ అనో లేకపోతే ఏమో మొత్తం ఉన్న ఎపిసోడ్లో ఒక దగ్గర మతం గురించి ఉందనో నెత్తిలేసుకుంటున్నారు. ఐలమ్మ సీన్లో ఏమైనా మతం గురించి ఉందా? బైరాన్పల్లి సీన్లో ఏమైనా మతం గురించి ఉందా? ఆపరేషన్ పూలో ఏమైనా మతం గురించి ఉందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నా బీజేపీ పార్టీయా? స్టేట్ కాంగ్రెస్ కదా. అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళందరూ మేధావులు అవుతారో నాకు అర్థం. స్టేట్ కాంగ్రెస్ ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారనే సందేహం కూడా వచ్చింది. ఎప్పుడైతే నెహ్రూ గారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద కొంత దీనికి ఇంకొక టైం పడుతుంది. ఇక్కడ ఒకటేనమ్మా, నాకు ఏ పార్టీ గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను చాలా క్లియర్ చెప్తున్నా, రజాకార్ల గురించి చెప్పడమే నా ఉద్దేశం. కానీ అది మీరు అనుకున్నది మీరు చక్కగా చెప్పారు సార్. వెళ్ళటానికి ముందర చాలా సందేహాలు ఉంటాయి. ఎప్పుడైతే సినిమా అంతా చూసిన తర్వాత డైరెక్టర్ తను ఏ కథనైతే చెప్పాలనుకున్నారో దాన్నే చెప్పారు అన్న విధంగానే మీరు అలాగే చేశారు. అదే చెప్తాను, దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారు. యాజ్ ఏ డైరెక్టర్ కంప్లీట్లీ 100% సక్సెస్ అయ్యారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా వక్రీకరించారు అని మాట్లాడే వాళ్ళు సినిమా చూడలే. నేను అది చెప్తున్నా. మీరు సినిమా చూడండి, చూసినాక మీరు ఏం చేస్తారు తెలుసా? మీ బుద్ధి ఇది కాబట్టి సైలెంట్ అవుతారు. మీరు ఇది కనీసం ఇది వక్రీకరించారు మాట్లాడరు, వక్రీకరించలేదని కూడా చెప్పలేదు. ఆ బ్రెయిన్ ఉండదు, అంత బ్రాడ్ మైండ్ ఉండదు. ఏదో ఒకటి చెప్పాలి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు వెనకేసుకు వస్తున్నారు. సో వాడు బీజేపీ నువ్వు డబ్బులు పెడితే నేను ఓకే మంచి కమ్యూనిస్ట్ వచ్చేసి నాకు భీమరెడ్డి నరసింహారెడ్డి గారి బయోగ్రఫీ తీయమని చెప్పండి, సూపర్ తీసి చూపిస్తాను. నాకంటే గొప్ప ఎవరు చెప్పలేరు. నాకు ఇష్టమైన నాయకుడు, నేను ఆయనతో ఉన్నా, నేను తీసి చూపిస్తా. అట్లా ఐలమ్మ గురించి ఎవరైనా వచ్చి పెట్టమని చెప్పండి, ఆవిడ బయోగ్రఫీ నేను తీసి చూపిస్తా. అబద్ధం చెప్పను, నిజమే తీసి చూపిస్తా. ఆవిడ మరొక వీరనారిని నేను క్రియేట్ చేస్తాను. ఇది కదా ఉండాల్సింది. ఓహో ఈ మన ప్రాంతం గురించి చెప్పాలనుకున్నది బాగా చెప్పాడు. బీజేపీ డబ్బులు పెట్టినా ఇంకొక డబ్బులు పెట్టినా అంటే బీజేపీ పార్టీ పెట్టాయి, బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడు పెట్టాడు. ఎవరు పెట్టినా ఎందుకంటే అట్లా సేపు ఆర్య సమాజం మీద చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. నేను ఆర్య సమాజం ఎప్పుడు పుట్టింది, ఆర్య సమాజానికి ఏముంది, ఆర్య సమాజం హిందుత్వం గురించి ఎలా ఫైట్ చేసింది, ఎలా శుద్ధి చేసింది, ఎలా మత మార్పులను మళ్ళీ కాకుండా చేసింది, చాలా మంచి కథ ఉంది కదా. అది చేసుకుంటా పోయి బీజేపీ చేసిందని చెప్పొచ్చు, ఎట్లయితే ఉంది. అది కాదు నా ఉద్దేశం, అది కాదు నా ఉద్దేశం. రజాకార్ అనేవాడి రన్ తీసుకున్నప్పుడు ఎవరు నేను చెప్పగలను? ఎప్పుడో సిపాయి ఉద్యమంలో ఉన్నప్పుడు తురేబాజీ ఖాన్ కూడా గుర్తు చేశాను నేను. నాకు అసలు అవకాశమే లేదా, అవసరమే లేదు అక్కడ. నాకు డైలాగులు ఎంత నిజంగా చెప్పాలి, కానీ చెప్పాలి. పోరాటం చేసిన ఒక పోరాట యోధుడు అని తురేబాజీ ఖాన్ గురించి కూడా గుర్తు చేశాను. కాబట్టి లైక్ అంతే, ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం. ఇక సీన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అసలు ఓపెనింగ్లోనే ఒక మర్రి చెట్టు మీద 1000 మందిని వేలాడదీసే ఉరి వేసుకున్న సీన్, అసలు ఆ సీన్ అలా ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు? దాన్ని మీరు ఎలా విజువలైజ్ చేసుకుని తెరకెక్కించారు? అంటే దాని గురించి నిజంగా అది ఒక పేజ్ మ్యాటరే దొరుకుతుందమ్మా. గూగుల్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే పేజ్ దొరుకుతుంది, అందుకంటే ఎక్కువ దొరకదు దాని గురించి. చాలా వెతికాను నేను, ఎక్కడో పెద్దల దగ్గర కూడా, మన కురుల విట్లాచార్య గారు అట్లా పెద్ద పెద్దల దగ్గర, మన పద్మభూషణ్ వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను నేను. ఆ ప్రాంతానికి వెళ్ళి తెలుసుకుని ఆయన చేసినాక నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ ఒక గోండ్రు జాతి ఆ రోజుల్లో ఎంత వెనకబడి ఉంటుంది. ఇప్పటికే ఇంకా తండాల్లో ఆ గోండ్రు జాతుల్లో వీళ్ళు చేసింది ఏమీ లేక అభివృద్ధి రాలేదు. ఇప్పటివరకు ఏం చేసింది లేదు, గవర్నమెంట్లో ఏం చేసింది ఆ తండాలు పట్టించుకున్నాయి. ఎందుకంటే అలా 40 ఓట్లు ఉంటాయి, మనకి ఎందుకు రా, 1000 ఓట్లు ఉంటాయి, ఇలా పట్టించుకుందాం పట్టించుకుంటాం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాబట్టి. సో వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కలిసి రామ్జీగోండు మాట విని మన మీద వీడు నిజాం బ్రిటిష్ వ్యవస్థ ఇదేంటి, దోపిడీ ఏంటి అని చెప్పి వ్యతిరేకించిన విధానం నాకు బాగా నచ్చింది. వ్యతిరేకించి దాన్ని పోరాడదాం అనుకుంటే సీక్రెట్గా తెలుసుకొని నిజాం పోలీస్ అండ్ బ్రిటిష్ వాళ్ళు
అటాక్ చేసి ఒకేసారి నిర్మల్లో ఒకే చెట్టుకు ఊరేశారనేది కదిలించి వేసింది అది నాకు. అది మామూలుగా లేదు. ఇంకా అది ఎక్కడని చెప్పాలి నిజంగా నా కథకు ఎక్కడో వెనక్కు ఉంది. నేను తీసుకున్న కథ ఏంటి 1947 to 48 బిట్వీన్. ఇది ఎక్కడో 4th నవాబ్ టైంలో, బట్ దీన్ని ఎక్కడో నేను ఇన్సర్ట్ చేయాలి అని ముందుకు తీసుకొచ్చి అది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అలాగే ఎవరైతే వేద పండితులు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆ జంధ్యాలు లాగేయడం కానీ, లేకపోతే వాళ్ళ నాలుకల్ని ఇది చేసి వాళ్ళ మంత్రాలు ఉచ్చరించకుండా చేసే ఆ సీన్స్ని అప్పుడు కూడా మీరు అదే పెయిన్ ఫీల్ అయ్యారా ఆ సీన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు? అంటే ఒకటి కాదు, సినిమాలో ఏ సీన్ తీసుకున్నా, ఈ చరిత్రలో ఏ సీన్ తీసుకున్నా, ఏ సిచ్యువేషన్ తీసుకున్నా మనం ఫీల్ అవ్వాల్సింది. ఫీల్ అవ్వకపోతే వాడు మనిషి కాడు. అది చేసేటప్పుడు నిజంగా వాళ్ళు ఎట్లా భరించుంటారు, వాళ్ళకి ఏ ఆధారం లేదు. దాన్ని రియల్ గా మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఇంత అనుభవించారా, ఎలా తట్టుకున్నారు? ఇప్పుడు మహా అంటే ఎవరు ఉంటారు ఆ ఊర్లో? ఒక ఊర్లో పెద్దోడు ఒకడు ఉంటాడు చెప్పుకోవడానికి. ఆ పెద్దోడు కూడా వాడికే తొత్తు, నిజాం రజాకారులకే తొత్తు వాడు. ఇంకెవరికి చెప్పుకోవాలి అమాయక ప్రజలు? ఇంకా భరించాల్సిందే, అసలు కనీసం పక్కకి చెప్పుకునేదానికి కూడా లేదు. అంటే భయం గుప్పిట్లో బతికారు వాళ్ళు. ఆనాడు వాళ్ళు ఎలా తట్టుకున్నారు అన్న ఊహని, ఆ ఇమాజినేషన్ని మీరు ఇవ్వగలిగారు. ఆడవాళ్ళని తీసుకెళ్ళి మానభంగాలు చేయడం కానీ, మన ఈవిడ అనసూయ గారి సీన్ ఏదైతే ఉందో అది ఆడుతూ వాళ్ళు ఏ రకంగా ఇది చేసేవారు స్త్రీలని అనేదాన్ని కానీ, అంటే దాన్ని ఆ రోజు వాళ్ళు ఎలా తట్టుకున్నారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగించారు. అంత బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అనసూయ గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, నేను ఆ సాంగ్ అనుకున్న తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి అనుకున్నప్పుడు ఇద్దరు పేర్లు పెట్టుకున్నాను. ఇంకొక వ్యక్తి నేను చేయలేని సార్ అని చెప్పారు. ఓకే. సో ఇంకా అనసూయ గారు అంటే ఇద్దరు నేను సమానంగానే ఫీల్ అయ్యా. ఇద్దరిలో ఎవరు ఒక చేసినా నాకు చాలు అని. ఇంకా అనసూయ గారి విషయానికి వస్తే అసలు వదులుకోవద్దు అనుకున్నా ఎట్లయినా. మొత్తంగా మాట్లాడితే తను ఫస్ట్ అటెంప్ట్లోనే ఓకే నేను చేస్తానండి అని చెప్పారు. ఒకసారి కథ చెప్పండి అని చెప్పి ఒక 10 minutes మాట్లాడుకుందామని చెప్పి ఆవిడ 2 hours మాట్లాడి ఆవిడ అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చి తూర్చి ఆవిడకు బాగా నచ్చి ఆ క్యారెక్టర్లో కలిసి ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. దానికి ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా బాగుండేదేమో. ఫీలింగ్ వచ్చింది ప్రతి పాత్రలోనూ. అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇది ఒక ప్రేక్షకుడికి కలిగింది. మీ నిడివి వల్ల దాన్ని పూర్తిగా మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు కానీ అక్కడున్న లిమిట్స్ దృష్ట్యా. అలాగే ప్రేమ గారి క్యారెక్టర్ కనుక అసలు ఆ ఎలివేషన్ ఎలా చేశారండి? నాగలితో చేసిన ఎలివేషన్ హైలైట్ మాట. అలాగే ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుడితే తులసి గారి సీన్తో మీరు చూపించారు. ఆడపిల్లని కనాలి అంటే ఎంత భయపడే రోజులు అవి. ఒకవేళ పుడితే చంపేసుకునేటటువంటి పరిస్థితులు. ఆ సీన్స్ మీరు ఐ థింక్ గతంలో వినుంటారు కదా, పెద్దవాళ్ళు వడ్ల గింజ వేసి అది అలాగే ఎస్టాబ్లిష్ చేశారా మీరు? అంతే, మనం చిన్నప్పుడు పేదవాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు. ఆడపిల్లలు పుడితే కట్నం ఇవ్వాలి, వాళ్ళకున్న 1/2 ఎకరమో 1/4 ఎకరమో మళ్ళీ ఆడికి రాసి ఇవ్వాలి. లేదు ఎవడు ఏమంటాడో తెలీదు, ఇన్ని రకాలు ఉంటారు. నేను ఆ డైలాగులు చెప్పాను కదా, వాడు ఇన్ని రకాలు ఉంటాడు. దాని గొంతులో ఒడ్లగింటి చంపితే అయిపోద్ది అని నానుడిగా కూడా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. నానుడిగా ఎందుకు నోట్లో ఒడ్లగింటి చంపాక ఎందుకు అని ఎంత అంటే అలా మనసులో ఎంత బాధ ఉంటే ఆ మాట అంటారు. అది నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది. మీరు ఆ సీన్ చూపించినప్పుడు అలాగే మేము మా అమ్మమ్మలు నానమ్మల టైంలో వాళ్ళు జరిగినప్పుడు చెప్పుకునేవారు మాటల్లో. అంటే అప్పుడు పిల్లలు ఇలా ప్రాణాలు విడిచారన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ సీన్ చూస్తుంటే. అవును, చాలా బాగా తీశారు ఆ సీన్. అంటే స్త్రీ పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉంది అనేది తులసి గారి సీన్తోనే మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఆడపిల్లని కనడం అంటే భయపడిపోవడం. అలాగే ప్రేమ గారిది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే సంతోషంగా జరుపుకోవాల్సిన ఒక పండుగని వణికిపోతూ చేసుకోలేక వీళ్ళొచ్చి రాబందుల్లాగా ఇది చేసి అసలు ఆ సీన్స్ చాలా పెయిన్ఫుల్ సార్. అంటే మీరు ఏదైతే అనుకున్నారో దానిని మీరు అలాగే ఎస్టాబ్లిష్ చేశాననిపించిందా? ఎక్కడైనా కొంచెం కొన్ని పరిస్థితుల దృష్ట్యా కాస్త లిమిట్లోనే చేయాల్సిన పరిస్థితి చాలా అసలు యాజ్ ఇట్ ఈస్గా చేస్తే సినిమా బయటికి రాదు. యాజ్ ఇట్ ఈస్గా చేస్తే సినిమా బయటికి రాదు. ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వదు. సినిమా రిలీజ్ అయినాక ఇంకా ఈ భిన్న స్వరాలు ఏవైతే ఉంటాయో ఇంకా రకరకాలుగా మాట్లాడేస్తాయి. నేను జరిగిన దాన్ని
ఆడియన్స్కు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేసి అంతే. ఇంకా ఘోరంగా చేశారు, ఏం మనకు జస్ట్ 0.1% మనం చూపించింది అంతే. చేసిన చరిత్రలో వినే విషయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అలాగే స్త్రీల మానభంగాల విషయం అది మరీ దారుణం అండి. ఇంతమంది ఆడవాళ్ళు ఎలా తట్టుకున్నారా అని అంటే ఏమైనా అక్కడ ఏంటమ్మా అంటే వాళ్ళకు రేప్ చేయడం అంటే ఏం లేదు, అలా సరదాగా గుర్రం మీద అటు వెళ్ళిపోయి ఓ టీ తాగి రావడం అంతే. ఓ నలుగురు వెళ్తే ఒక అమ్మాయి కనిపిస్తే నలుగురు ఒక అమ్మాయినే చేయడం. ఓ 10 మంది వెళ్తే ఒక ఇంట్లో తల్లి కూతురు ఉంటే ఆ 10 మంది తల్లి కూతురు చేయాలి. అది చాలా ఇక్కడ పంజగుట్టలో కూడా ఉంది. పంజగుట్ట విలేజ్, అప్పుడు పంజగుట్ట విలేజ్లో కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఇక నుంచి ఈ క్యాంపు నుంచి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళకి. ఎలా వేస్తే అంటే మనం ఊరికి సాయంత్రం వాళ్ళ వెళ్ళి ఆ ఊరు బయట దాబా ఉంది కదా తినో తప్పాలి అన్నట్టుగానే అంతే వెళ్ళిపోయి తల్లి కూతుర్లని ఘోరంగా రేపు చేసి చంపేసి వచ్చిన సంఘటనలు ఉన్నాయి పంజగుట్ట విలేజ్లో. అట్లా మన చుట్టూ ఉంటాయి. నిన్న చూసాము మన వీడియోలో చెంగిచెర్లలో ఎక్కడైతే చంపారో అక్కడ ఉయ్యాలాడుతున్నారు. అంటే నిన్న ఇప్పుడు ట్రోల్ అవుతుంది వీడియో ఒకటి. నిన్న హోలీ పండుగ సందర్భంగా ఎక్కడైతే మహిళల్ని గతంలో వాళ్ళ ఊరికి ఉన్న చరిత్రలో మహిళల్ని రేపు చేసి చంపేశారో ఆ ప్లేస్లో వాళ్ళు నిన్న మన బతుకమ్మ పాడబెట్టి ఉయ్యాలాడుతున్నారు. సో అట్లా చాలా ఉన్నాయి సంఘటనలు. ఇక ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే విమర్శించారో లేకపోతే మీకు సన్నిహితులు కూడా సలహాలు ఇచ్చుంటారు కదా, ఆ సినిమాని ఎందుకు అటెంప్ట్ చేయడం అలాంటి స్టోరీని అని ఎవరైనా అన్నారా? అనలేదు, ఎవ్వరూ నన్ను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్ని పార్టీలు నా ఫ్రెండ్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా? ఏంటి ఇది ఇలా అనుకుంటున్నాను, ఒక సలహా లాంటివి ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఏం తీసుకోలేదు. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇది వస్తుంది అనుకోవడం. అంటే పెద్దవాళ్ళు కొంచెం రైటర్స్ కొంచెం పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు వీళ్ళు చేద్దాం అనుకుంటాను చెప్పడం తప్ప, చెప్తే వాళ్ళు ఏదో అలవాక చెప్తారు కదా ఇది జరిగిందని. మా ఏరియాలో ఎవరికి అది ఇచ్చినా ఏదో చెప్తారు. అందులో నుంచి నాకేం కావాలి, ఆయన చెప్పిన దాంట్లో నాకేం కావాలి. అలా ఎవరు చెప్పినా విన్నాను నేను ఈ 2 సంవత్సరాలు. ఎవరు చెప్పినా విన్నా, బట్ నేను ఎంతవరకు చూపించాలి, నాకేం కావాలి, నా థ్రెడ్ ఏంటి, నా దారి ఏంటో ఆ దారిలోకి ఏదో సింక్ అవుతుంది అది వేసుకుంటూ వెళ్ళిపోయాను. రిలీజ్ తర్వాత విమర్శలన్నీ చెప్తున్నాను కదా, విమర్శలన్నీ నాకు డైరెక్ట్గా వచ్చిన విమర్శలు ఏమీ లేవు. ఏదో అలా చేసేవేంటి ఇలా చేసేవేంటని అక్కడక్కడ వక్రీకరించారు కథ అని మీలాంటి వాళ్ళ ద్వారా ఎవరైనా లింక్ పంపితే ఫస్ట్ 2 లైన్ చూడగానే అర్థమైపోద్ది ఇతను అన్ఫిట్ అన్న, నా దృష్టిలో అన్ఫిట్ అని. ఎందుకంటే అతను సినిమా చూస్తే నిన్న ఎవరో ఒక అతను పలానా అతను మాట్లాడాడరా, అతను సినిమా చూడలేదట, ఎందుకు చూడలేదంటే ఆ సినిమా అంతా వక్రీకరించారు నేను చూడను అన్నాడు. సినిమా చూడకుండా ఎలా తెలుస్తుందిరా అంటే అలాంటి మూర్ఖుల గురించి పట్టించుకోవద్దారు ఎంత పెద్దలైన మూర్ఖులు అన్నట్టు నా దృష్టిలో. నువ్వు సినిమా చూడు, సినిమా ఇగో ఈ సంఘటన రాంగు అని చెప్పు, నేను వక్రీకరించాను తప్పదు. అక్కడ సంఘటనలన్నీ కరెక్ట్ ఉండి రజాకార వ్యవస్థ ఉండి నిజాం వ్యవస్థ ఉండి అయినా వక్రీకరించారంటే నీది వక్ర బుద్ధి అనుకోవడం వదిలేశారు. అట్లాంటి వాళ్ళు పట్టించుకుంటే మన మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. అనవసరంగా పట్టించుకుంటే టైం వేస్ట్ తెలుసా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, కానీ లక్కీలీ ఫస్ట్ షో ఓపెనింగ్కే మీరు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నారు. ఫస్ట్ డే కాదు, దానికి ముందు రోజు ఏం జరిగిందంటే మేము ఊరికనే ప్రివ్యూ చేసుకుందామని ఏఎంబీలో ప్రివ్యూ చేసుకున్నాం. 450 సీట్స్ ఉన్నాయి, అందులో 150 పబ్లిక్ వదిలేసాం చూద్దాం ఎట్లా ఉంటుందని. 300 మేము పెట్టుకున్నాం. పెట్టుకుంటే పబ్లిక్ మేము ఎప్పుడు మధ్యాహ్నం తర్వాత బుక్ చేసుకున్నాం థియేటర్. బుక్ చేసుకుని 150 వద్దులేండి మాకు ఈ 300 చాలు అంటే అతను మినిమం 200-250 చేస్తే థియేటర్ వదిలేస్తాం సార్ మీకు అన్న. సో మాకు 300 పెట్టుకున్నాం. మేము ఇంకా ఎవరికి చెప్పకముందే మిగతా 150 ఆన్లైన్ వెళ్ళిపోయినాయి 1 అవర్లో. మేము షాక్, మేము ఇంకెవరు చెప్పకూడదు చెప్పలేదు. తర్వాత మాకు జనాలు ఎక్కువైపోయి ఇంకా కొన్ని 150 కూడా మాకు లేదు సార్ అయిపోయింది, ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది మొత్తం నిండిపోయినట్టు. షాక్ మేము. అరే ఇదేంటి ఇలా ఉందని ఇమీడియట్గా మళ్ళీ అక్కడ సిసిఎస్ మాల ఏదో కుకట్పల్లి ఏదో మాల ఉంటుందట, ఒకసారి వేసి చూద్దాం నైట్ 450 ఇది అది వేసేయండి అని చెప్పేసి. అది హౌస్ఫుల్ అయిపోయింది నైట్. అప్పుడు రిలీజ్ అవ్వలేదు 14th నేను చెప్పేది, బిఫోర్ డే. తర్వాత ఇక్కడ నైట్ ఇక్కడ ప్రెస్ మీడియాకి మేము ప్రివ్యూ చేసాం అదే రోజు నైట్ 14th రోజు. దాదాపు 150 మంది వచ్చారు. 150 మంది విజిల్స్ కొట్టుకుంటూ చూస్తున్నారని మనలో నాకు ఫోన్ చేసేటప్పుడు విజిల్స్ చేస్తున్నారు. మీడియా ఇంత విజిల్స్ చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అక్కడ ఏదో అయిపోయింది నాకు. ఓకే, సూపర్ టాక్ ఉంది. మేము సింగిల్ థియేటర్స్కు ఆడియన్స్ బాగా వస్తారు, మల్టీప్లెక్స్ ఓకే ఒక 40-50% ఫీల్ అవుతుండొచ్చు, ఎందుకంటే కార్పొరేట్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది మాకు. అర్థం ఈ రోజు వరకు డే 1 నుంచి మల్టీప్లెక్స్ అన్నీ వస్తుంది. తర్వాత ఏదన్నా ఫస్ట్ 2 days 3 days 4 days బుక్ మై షో 9.5 రేటింగ్ ఇస్తుంది. ఈ రోజు వరకు 9.5 వెళ్తుంది. IMDb ఈ రోజు వరకు 9.5 వెళ్తుంది.
అది కాకుండా ఏఎంబి మాల్ వాళ్ళ లోగోతో ఈ నా పోస్టర్ పెట్టేసి వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఉంది మా దగ్గర. ఓకే. త్రిబుల్ ఏ వాళ్ళు మన పోస్టర్కి ఆ గన్ నుండి పైన కుర్రాడు ఉంటాడు కదా, ఆ కుర్రాన్ని తీసేసి పాస్తా పెట్టి వాళ్ళ పాస్తాను సేల్ చేస్తూ వాళ్ళ సినిమాని ఆలోచిస్తారు. అట్లా ఉంది. అయితే సింగిల్ థియేటర్స్లో రూరల్స్లో ఇంకొంచెం తెలియలే, అది మా లోపం కూడా ఉంది. మేము రూరల్స్ ప్రమోషన్ చేయలేకపోయాం. మేము లాస్ట్ మూమెంట్లో కాపీ చేతికి రావడం, సీజీ అన్ని రాసి నైట్ తవ్వడం వల్ల కొంచెం రూరల్లో లోపం ఉంది. ఎందుకంటే రూరల్ ఏమైందంటే ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఆ టౌన్స్లో ఉన్న వాళ్ళు ఒక 40% ఫిల్ అవ్వడమే స్టార్ట్ అయింది. నిన్న నాకు కొన్ని థియేటర్స్ వచ్చినాయి. ఇప్పుడు 100% కాకుండా నిన్న ఒక థియేటర్ వచ్చింది, మొత్తం క్యూ లైన్ ఉంది. మన పాతకాలంలో క్యూ లైన్ రూరల్లో ఎలా ఉంది అంటే క్యూ లైన్ ఉంది. సిరిసిల్లలో, జగిత్యాల్లో, సిద్దిపేటలో, చిట్యాల్లో, మహబూబ్ నగర్లో, ఆమన్గల్లా ఇట్లా విపరీతమైన వచ్చేస్తున్నాయి. అదేంటంటే తెలిస్తే చూస్తున్నారు, అందులోకి వెళ్ళారు అంటే ఆ ఇంట్రెస్ట్తో వచ్చి నో డౌట్ పక్కగా ఇమీడియట్గా ఈ సినిమా చూడండి అని మెసేజ్ పెడుతున్నారు. దాంతో సెకండ్ వీక్ అయిపోవచ్చింది. ఇప్పుడు కంఫర్ట్ వెళ్తుంది. నో డౌట్ నెక్స్ట్ వీక్ కూడా వెళ్తుంది. మీరు సక్సెస్ మీట్స్కి కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారు కదా, అక్కడ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫేస్ టు ఫేస్ చూసిన రెస్పాన్స్ ఏంటి? అంటే ఒక చరిత్రని చెప్పారు, సో దానికి రియాక్షన్స్ ఎలా ఉందంటే ఒక పెద్ద హీరో వచ్చిన హీరో సినిమా అప్పటి నుంచి చూస్తుంటే అదే హీరో మన ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా టీం వస్తే అలా ఉన్నారు అక్కడ జనాలు. సూపర్. అందరు వైబ్రేషన్తోనే, ఎవరో ఒకరు మామూలుగా ఉంటారని లేకపోతే ఏం చేస్తారు, ఐడియల్గా కూర్చుంటారు. కొంతమంది డిగ్నిటీ ప్రదర్శిస్తారు. ఏమీ లేదు, అందరూ కుర్చీలు పైకెక్కి మాట్లాడేస్తున్నారు, అరుస్తున్నారు, విజిట్స్ కొడుతున్నారు, వందే మాత్రం నినాదాలు చేస్తున్నారు. అంతటి రెస్పాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే సిరిసిల్లలో ఒక ముస్లిం ఫ్యామిలీ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఆపి ఫ్యామిలీ నాతో ఫోటో దిగారు, చాలా బాగా తీసావయ్యా. ఈ రోజుకి కూడా ఆ సిరిసిల్ల కుర్రాడు, ముస్లిం కుర్రాడు జుబేర్, నాకు ఈ మార్నింగ్ కూడా అన్న లేడీస్ అందరూ వచ్చి చూస్తున్నారన్న మన సినిమా సూపర్ ఉందన్న, ఏం డైలాగులు అన్న అని నాకు పెట్టేస్తున్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే జెన్యున్గా చూశారు. జెన్యున్ హిస్టరీ అన్న, నువ్వు మీ తప్పే ఉందని హిస్టరీ చేస్తావు, నా షోపులకే ఉన్నారు కదా అట్లా అనుకుంటే అని చెప్తున్నా. అట్లా మంచి రెస్పాన్స్ ఉంది అన్ని చోట్ల. మేము వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా పెరిగింది. మేము అక్కడికి వచ్చి వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. అదర్ లాంగ్వేజెస్లో రెస్పాన్స్ ఎలా ఉందండి? అదర్ లాంగ్వేజెస్ అంటే తమిళ్, కన్నడ బాగుంది. కానీ 3 చోట్ల కూడా మాదే తప్పు. మేము ఇంకా వెళ్ళాలి, మేము అసలు ప్రమోషన్స్కి వెళ్ళలేకపోయాం. మాకు మళ్ళీ హిందీ కాపీ ఉంది, దీని మీద పడిపోయినాం కాబట్టి మేము ప్రమోషన్స్కి వెళ్ళలేకపోయినాం. దానివల్ల కన్నడలో 100 థియేటర్లు పడ్డాయి, 100 థియేటర్లు మంచి రెస్పాన్స్ ఉంది. తమిళ్లో కొంచెం తక్కువ థియేటర్లు పడ్డాయి, కానీ ఒక ప్రెస్ మీట్, ఒక ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చాం, దానికి ఆ రెస్పాన్స్ బాగుంది. మలయాళం అసలు మేము టచ్ చేయలేదు, అయినా కూడా తక్కువ థియేటర్స్ ఉంది, ఉన్న థియేటర్స్ బాగుంది. నాకు ఎవరో రివ్యూ పంపించారు మలయాళంలో చూసిన వాళ్ళు, చాలా పాజిటివ్ రివ్యూ పంపించారు. అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి బాగుందని. చిన్న మేమంటే కొంచెం ప్రమోషన్ చేసుకుంటే బాగుండు అనేది ఉంది. ప్రమోషన్ తెలియాలి, ఎవరికైనా తెలియదు ఎట్లా పోతారు సినిమాకి. సో ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు అంటే ఇతను మళ్ళీ ఇది ఇప్పుడు నేను చేసింది బయట ప్రాజెక్ట్ సమ్మర్ వీర్ క్రియేషన్స్ అనేది బయటది. ఇది నా ఫ్రెండ్, మా బ్రదర్, ఆయన అన్నలాంటి వాడు కాబట్టి ఆయన ద్వారా అవకాశం వచ్చింది. సో నాకు ఇంకొక మాతృ సంస్థ దొరికింది. అలాగే నాకు ఇక్కడో అక్కడో ఉండాలని ఏం లేదు, నాకు ఇంకా కొత్త సంస్థలు వస్తే వెళ్ళాలి, కొత్త సంస్థలకే వెళ్ళాలి అనేది. ఎందుకు ఉందంటే కొత్త ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఇక్కడైతే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకొక ఏదో సోన్స్ కంపెనీ ఉంది, మా కాంపౌండ్లో ఇలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు టేకప్ చేయగలవా, నువ్వు న్యాయం చేయగలవా అంటే నాకు ఒక ఇది ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఏట థాట్లోనే ఆలోచిస్తారు వీళ్ళు కూడా, మన ఏట ఇలాంటి చేయగలడు అనుకుంటారు. అక్కడ వెళ్తే నాకు కొత్తది దొరుకుతుంది, నాకు కొత్తది కావాలి అనే దాని మీద నాకు బయటికి వెళ్ళాలని ఉంది. అలాగే నా వాళ్ళని పోగొట్టుకోను నేను. సూపర్ సార్. ఇక నవీనా గారు, బ్యూటిఫుల్ వైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, చాలా చక్కగా ఆవిడ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు, ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉంటుంటారు. ఆవిడ ఏమన్నారు ఈ సూపర్ సక్సెస్ చూసి? తన రియాక్షన్ ఎంజాయ్ చేస్తుంది. అంటే 10 years 20 years నా స్ట్రగుల్ అనే పదం కరెక్ట్ కాదు, నా ఎయిమ్ని చూస్తుంది కదా, అది కావాలి అది కావాలి అది కావాలి. మా ఆవిడ ఏంటంటే హాయిగా ఉన్నాం కదా, ప్రశాంతంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, పేరుంది నీకు, అన్నీ ఉన్నాయి, ఇంకా అది కావాలి అది కావాలి అది కావాలి తాపత్రయం పడతావేంటి అన్నట్టుగా ఉండేది మా ఆవిడకి. ప్రశాంతంగా ఉన్నాం కదా అంటే ఇంకా నీకు మనశ్శాంతి ఉండదు అన్నట్టుగా ఉండేది. ఇది వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆవిడకి నా ఆలోచన గెలిచింది కదా,
పబ్లిక్ రెస్పాన్స్ ఇవన్నీ చూసి గెలిచింది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యింది. ఇప్పుడు ఓకే, నీ లైఫ్ నీ ఎయిమ్ ఫుల్ఫిల్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ ఏం వచ్చినా బోనస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అని ఆవిడ అడగలేదా మరి? అదే అసలు మాకు ఆలోచన ఉండదు, నేను చెప్తున్నాను, నాకు కూడా అంతే, నాకు నెక్స్ట్ ఏం వచ్చినా బోనసే. నాకు ఫుల్ లైఫ్ అంటే సినిమాలు చేసేయాలో లేకపోతే ఇండస్ట్రీలో లేదు, నీకు అవకాశం వచ్చిందని సద్వినియోగపరచుకో అంతే తప్ప. ఇప్పుడు మా గురువు గారు లాగా 100 సినిమాలు తీసే రోజులు కావు, పరిగెత్తి పాలు తాగాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు మీరు అన్నట్టు 20 ఏళ్ళ తర్వాత సినిమా వచ్చింది, మనం రిజల్ట్స్ చూపించాం, నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా ఇంత రిజల్ట్ చూపించాలని ప్రయత్నం చేస్తాం అంతే. లేదు అంటే ప్రశాంతంగా బతుకు, నా బతుకు నాకుంది, టెన్షన్ లేదు. కానీ మీ ఆ కూల్నెస్కి మీ ఇదికి చెప్పాలి సార్, 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ఒక ప్రాజెక్ట్ని ప్రయోగాత్మకంగా మీరు తెరకెక్కించారు, ఆ విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే డేర్ చేయరు ఇలాంటి కంటెంట్ని చేయాలి. నా ఫ్రెండ్ ఒక అతను అదే అన్నారు, నువ్వు ఇంత రిస్క్ తీసుకొని ఇంత కష్టపడి ఇంత శ్రమపడి నేను ఇంత చేస్తావు అనుకోలేదు, నువ్వు హాయిగా ఉన్నావు, మంచిగా సెటిల్ అయి ఉన్నావు, అన్ని రకాలుగా ఉన్నావు, వస్తే చేద్దాం చేసేది, ఆ మూడుకి వెళ్ళిపోయినావేమో అనుకున్నాను, ఇది చూసిన తర్వాత లేదు మళ్ళీ ఫస్ట్ స్టెప్ అన్నట్టు చేసావు నువ్వు అంటే. లేదు వర్క్ చేతికి వచ్చినప్పుడు అలానే ఉంటావు, వర్క్ విషయంలో అలానే ఉంటాను, వ్యక్తిగతంగా పర్సనల్గా నేను రిలాక్స్ అవుతాను తప్ప నా ముందుకు ఏ వర్క్ వచ్చినా, ఇదే కాదు ఈ ఇల్లు ఊడ్చాలి నేను అనే వర్క్ వచ్చినా సరే, ఎవరైనా వచ్చి ఇక్కడ మరక ఉందని చెప్తే నాకు నచ్చదు, అది చేయాల్సిందే, అది మన పని, మనం చేద్దామని ఫిక్స్ అయ్యాం, తప్పు కనిపించదు, మనం చేసేది 100% చేయాలి, చేయొద్దు, ఇంకొకరు చేస్తారు కదా, ఎందుకు చెడగొట్టడం. అది మన సైడ్ నుంచి ఒకటి గెలుపోవటములు కామన్, మనకు ఆత్మపరిశీలన ఒకటి ఉంటుంది, ఆత్మపరిశీలనలో ఓకే నేను కరెక్ట్ చేశాను అనిపించుకుంటే ఎదుటి విషయం మనం పట్టించుకోవాల్సిన అవసరం. సో మీకు పోటీ అని ఆలోచించేది లేదు, డైరెక్టర్ మార్క్ గురించి మీరు ఆలోచించారు లేదమ్మా, మనం అనుకుంటాం పోటీ అని, కానీ పోటీ లేదు, నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 2 డైరెక్టర్ అలాంటి ఏం లేదు, డేలైట్ తిరుగుతుంది, జనమే అనుకుంటూ ఉంటారా, జనం అనుకుంటారు తప్ప ఇక్కడ డేలైట్ తిరుగుతుంటది. టక్కున నీ ఫేస్ మీద తాగితే నువ్వే నెంబర్ 1, జస్ట్ ఇటు తిరిగి నా ఫేస్ మీద తాగితే నేనే నెంబర్ 1, మళ్ళీ ఇటు తిరుగుతుంది ఆయన ఫేస్ మీద తాగుతుంది, అంతే తప్ప మళ్ళీ నీ దగ్గర వచ్చిన మళ్ళీ నువ్వే నెంబర్ 1, అంతే తప్ప ఇక్కడ నెంబర్ 1 ఎక్కడ ఉంది, ఎవరు నెంబర్ 1 చెప్పండి. సుకుమార్ గారు ఉన్నారు, పుష్ప ఓ రేంజ్లో ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, బాహుబలి ఆర్ఆర్ ఓ రేంజ్లో ఉన్నారు, త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఇప్పటికీ మేము పాత ఒక అలవైకుంఠపురంలో ఒక 100 సార్లు చూసుంటాం ఇంట్లో, మరి ఎవరు నెంబర్ 1? పెద్ద శంకర్ గారు ఉన్నారు, రోబోగిబో మణిరత్నం గారు ఉన్నారు, నెంబర్ 1 లేదు. మీ సినిమా వచ్చినప్పుడు మీరు నెంబర్ 1, నా సినిమా వచ్చినప్పుడు నేను నెంబర్ 1, అర్థమైందా? ఇదంతా ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది, కింద ఎవరిది ఆని ఉంటుందో వాళ్ళకి బేస్ దొరుకుతుంది, పైన ఉన్నప్పుడు ఆకాశం కనిపిస్తుంది, మధ్యలో ఉన్నప్పుడు మధ్యలో ఉంటాం, అంతే. మళ్ళీ ఇది ప్రతి వాళ్ళకి లైఫ్ వస్తుంది కామన్, దానికోసం పాకలాడొద్దు, దానికోసం మైండ్ పాడు చేసుకోకూడదు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నిరూపించి చూపించు. అది సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయన డిఫరెంట్ ఉంటాయి, ఆయనలో మీకు నచ్చింది? నాకు సుకుమార్ గారు పర్ఫెక్ట్ క్రియేటర్ అనిపిస్తుంది. ఒక క్రియేటర్ అంటే క్రియేటర్కి మీనింగ్ సుకుమార్ గారు అనిపిస్తుంది. మనం ఉన్న వాళ్ళల్లో క్రియేటర్కి పర్ఫెక్ట్ మీనింగ్ అంటే అతని సినిమాలు ఇప్పుడు నాన్నకు ప్రేమతో చూసుకున్నా, పుష్ప చూసుకున్నా, 100% లవ్ చూసుకున్నా, రంగస్థలం చూసుకున్నా, దేనికి దానికే సపరేట్ ఉంటాయి. అందులో ఒక క్రియేషన్ ఉంటుంది. ఈ ఆలోచన మనకు వస్తుందా రాదా అనిపిస్తుంది చూస్తుంటే, ఆ సినిమా చూస్తే అనిపిస్తుంది, అరే ఇంత గొప్పగా ఆలోచిస్తే బాగుండే అనిపిస్తుంది. అట్లా సుకుమార్ గారు నాకు నచ్చుతారు. రాజమౌళి గారు పర్ఫెక్షనిస్ట్. అంత పర్ఫెక్షన్ కష్టమే ఏ మనిషికైనా, ఆయనకే సాధ్యం. ఎందుకంటే ప్రపంచం తలకిందులైనా అది పర్ఫెక్ట్, తను ఎంత పర్ఫెక్ట్గా ఫీల్ అవుతాడో అంత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే మీటర్ అక్కడి నుంచి రాయబడుతుంది, ఇక్కడ కనిపించాలంటే ఈ మీటర్లో కనిపించాలంటే ఇదే కావాలి, కిందికి కొంచెం పైకైనా నచ్చదు ఆయనకు, అంత పర్ఫెక్షనిస్ట్ అతను. పూరి గారు సూపర్ అన్నయ్య, నాకు చాలా ఇష్టం. స్పీడ్ ఎంత స్పీడ్ అంటే టకా 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 టక టకా అయిపోయింది అనిపిస్తారు. ఏది కూడా నెత్తి మీద పెట్టుకోడు. కథ అయినా, సినిమా అయినా, నిజ జీవితం అయినా, కష్టమైనా, సుఖమైనా అన్ని పర్ఫెక్ట్ టకా టకా టక టక చేసేస్తాడు. చాలా స్పీడ్ వర్క్. కథ రాయాలంటే అన్నయ్య ఆర్డర్ వేయాలంటే పేపర్ పైన పెట్టుకుంటే టక 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 రాసి అయిపోయింది బాబు తీసుకుని ఈ సినిమా అంటాడు. ఇంకోటి మనసులో ఏమి ఉండదు, దిల్దారు. నేను స్వర్ణఖడ్గం చేసేటప్పుడే అసలు నాకు పరిచయమే లేదు. సంజన వెళ్ళి సార్ మా సినిమా గురించి మాట్లాడాలంటే సంజన గురించి మాట్లాడితే సరిపోతుంది. నేను చూశాను, నాకు ఎపిసోడ్ చూపించారు, నాకు ట్రైలర్ చూపించారు. డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు చాలా బాగా చేశారు, ఇది నాకు నచ్చింది అంటే ఓపెన్ అన్నట్టు. అలా వ్యక్తిత్వం కానీ, వర్క్ సైడ్ కానీ
బాగుంటుంది ఆయన ఫాస్ట్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన గురించి మనం చెప్పలేం. ఎందుకంటే చెప్పండి. ఎందుకు చెప్పలేమంటే రామ్ గోపాల్ వర్మ మహామేధావి అంటే ఒక సినిమా మేకర్ మాత్రమే కాదు. నిజంగా చెప్పాలంటే నా జనరేషన్ వాళ్ళందరూ, నాలాంటి నా ఏజ్ వాళ్ళందరూ కూడా, మా అందరికీ కూడా డైరెక్షన్ చేయాలి, అందరు డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చింది రామ్ గోపాల్ వర్మ నుంచే. శివ నుంచే. శివ కానీ ఆయన ఆ సినిమా, అప్పటి సినిమాలన్నీ కూడా రంగీలా కానీ, అంతం కానీ, ప్రతిదీ అప్పటి నుంచే. అసలు డైరెక్షన్ చేయాలి మనం, ఇంకా అటు హీరో అవ్వాలి ఇట్లాంటి ఆలోచన ఏవి రాకుండా డైరెక్టరే అవ్వాలని ఆలోచన వచ్చింది రామ్ గోపాల్ వర్మ నుంచి. కాబట్టి ఆయనతో ఏ రకంగా కూడా మనం సరితూగలేము, అసలు డౌటే లేదు. అతను ఏదో సరదాగా ఏదో చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు చేస్తున్నాడని తక్కువ చూడాల్సిన అవసరమే లేదు. ఆయన మళ్ళీ ఏమంటారు కదా, పూలు ఒక్కసారి మళ్ళీ లేచిందంటే ఇంకో రకం ఉంటుంది. అలాంటి క్యాండిడేట్ అతను. ఎప్పుడు సెన్సేషన్, ఎప్పుడు మీడియాలో అలా ఉంటూ ఉంటారు. ఆయన చేసేసాడు, చేయాల్సిన ఇంకేది. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎగిరి దూకాలని ఏం లేదు ఆయనకు. కాబట్టి మీడియాలో ఉంటాడు, మీడియాలో ఆయన ఉండడు, మీడియా ఆయన లోపల తీసుకుంటది. మీడియాలో ఆయన ఉండడు, ఆయన దగ్గరే ఉంటాడు. ఫోన్ వెళ్ళకుంటే నేను ఫోన్ చేసి నేను వస్తాను మీకు ఇంటర్వ్యూ చేయండి అంటారు ఆయన ఎప్పుడన్నా? అనరు కదా. అసలు ఆయన పేరు కనిపిస్తే చాలు సోషల్ మీడియా. అది కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ ఏ కౌంటర్ ఇస్తే, దేనికి ఏది మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, పబ్లిక్ పోల్ ఎలా ఉంటుంది నాకు చాలా క్లియర్ తెలుసు. యాటా గారి స్పెషాలిటీ, యాటా గారి స్పెషల్ ఏంటంటే వీళ్ళందరిలాగా నాకు ఒక మంచి పేరు రావాలి, నేను 4 సినిమాలే తీయొచ్చు కాక నా జీవిత కాలంలో. మీరు భలే ఫిక్స్ అయ్యారు సార్. ఆ 4 సినిమాలు మంచి సినిమాలు అయ్యి ఉండాలి. టీ కృష్ణ గారు లాగా. టీ కృష్ణ గారు అంటే గోపిచంద్ గారు ఫాదర్, బాగా నచ్చిన డైరెక్టర్ ఆయన లేరు, కానీ ఆయన 5 సినిమాలు 6 సినిమాలు ఉంటాయి అంతే. నేటి భారతం, రేపటి పౌరులు, అలాంటి సినిమాలు ఉంటాయి. ఆనిముత్యాలు అవి చాలా బాగుంది. ఆయన లేకపోయినా ఆయన సినిమాల్లో ఆయన కనిపిస్తారు. ఆయన నా కోరిక అంతే. నాకు ఎక్కువ ఇప్పుడు మా గురుగారు లాగా 100 సినిమాలు చేయాలి, నేను గురుగారిని బీట్ చేయాలి, ఇది లేదు అసలు. గురువు గారి ఫ్యాషన్ వేరే అసలు. నాకు పేజ్ దొరికింది కదా, ఆ పేజ్ నింపుకోవాలి. ఫస్ట్ లైన్ రాసి పెట్టుకున్నా, ఇంకొక 4 లైన్ రాసి పెట్టుకుంటే చాలు, అంతే. మరి గోపీచంద్ గారితో ఆల్రెడీ ప్రయత్నం చేసేది ఫ్యూ రీజన్స్ ఆగిపోయింది అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? అంటే ఇంతవరకు ఏం లేదు. ఆ కథ ఉన్నప్పుడైతే ఆయనకు నాకు ఇద్దరికి ఇష్టం, బాగా చేద్దాం అనుకున్నాం. పాపం అతను కూడా ప్రయత్నం చేశారు, కానీ ఆ టైంకి వర్కౌట్ అవ్వలేదు. ముందు మళ్ళీ ఏదన్నా కుదిరితే చెప్పలేం. నాకు చేయాలని ఉంటుంది, చేయకూడదని ఎందుకుంటుంది. సరే, ఒక టాప్ స్టార్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒకటి అడుగుతాం. మెగాస్టార్తో చేయాలి అంటే ఎలాంటి కంటెంట్ని ఎంచుకుంటారు? నాకు అన్నయ్య మీద రెస్పెక్ట్ ఎక్కువ. తర్వాత అన్నయ్య స్టైల్ చూసుకుంటూ పెరిగా. గ్యాంగ్ లీడర్ సినిమా వస్తే నేను కూడా కాలర్ ఎగరేస్తూ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా బస్ అదే అవుతుంది అన్నట్టు, డౌటే లేదు. నన్ను నేను ఇలా నడుచుకుంటే ఎలా చిరంజీవి అని వాళ్ళు నన్ను అట్లా అది ఉంది. కాబట్టి నాకేంటంటే అవి రెండూ కనపడాలి. అన్నయ్య సినిమాలో ఆయనకున్న గౌరవం కనపడాలి, ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ కనపడాలి. అట్లాంటి సినిమా చేయాలి. ఎప్పుడు రాస్తున్నారు స్టోరీ? టైం మన చేతిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సినిమాలో ఆయన ఉన్నాడంటే చాలు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం కథ ఆలోచించి కష్టపడి అన్నీ అవసరం లేదు. ఏటా గారి డైరెక్షన్ లో అసలు ఎవరు ఏటా పవన్ కళ్యాణ్ గారి విగ్రహాన్ని ముందు పెట్టేస్తే ఆ సినిమా మనల్ని ఎలా అంటే మన కింద పడుతున్న లాక్కెళ్ళిపోతుంటారట. కింద పడిపోయినా సరే లాగి అవతల పడేస్తుంది ఆయనతో. అసలు మీరేమో మీ మాతృ సంస్థలు వదిలిరారు, మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎలా వదిలిరానట్లే? నేను వస్తాను, 100% వస్తాను. మాతృ సంస్థని మిస్ చేసుకోకుండా మిగతా అన్ని సంస్థలోనే పనిచేస్తాను. మీరు బయటకు వెళ్ళరు కదా అవకాశాల కోసం? ఇంతవరకు వెళ్ళలేదు అని చెప్పా. ఇప్పుడు వెళ్తారా? అవకాశం వస్తే వెళ్తాం. నాకు ఒక్కటే అమ్మా, నేను సార్ నా వల్ల కాదు, దేవుడి నుంచి ఎవరు ఇప్పుడు సార్ నా వల్ల కాదు. నా ఆలోచన చెప్తా, ఎదుటి వరకు నచ్చితే కలిసి చేస్తా, నచ్చకపోతే థ్యాంక్ యూ సార్ అంట. ఓకే, క్లియర్. సూపర్ సార్, చాలా ఒక మంచి సినిమాని ఇచ్చారు. అలాగే చాలా చక్కగా ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి ఇంత సమయాన్ని ఇచ్చి ఇన్ని విషయాలు మాట్లాడారు. అలాగే నవీన గారు అంటే, నవీన గారికి మేము కూడా అభిమానులు, ఆవిడ కూడా చాలా సపోర్టివ్ మీకు అని విన్నాము. సో చక్కగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి మన ఏటా సత్యనారాయణ గారితో సూపర్ ఇంటర్వ్యూ. రజా గారి హిట్తో ముందుకు దూసుకుపోతుంది. ఆయన ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో ప్రేక్షకులకి అందించాలి. ఆయన డైరెక్షన్లో కొన్ని ఆణిముత్యాలు మనకు కూడా చూసే అవకాశాన్ని కల్పించాలి అని మనం కోరుకుందాం. మరి సార్ ఎంతవరకు పరుగులు తీస్తారో, తీయకుండానే సినిమాలు చేస్తారో చూద్దాం. రైట్, ఇదే ఇవాళ సరదాగా కాసేపు. కీప్ వాచింగ్ 99 TV.